వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ అయితే మే 3 జరిగింది. ఆ తర్వాత ఎన్టీఏ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల పేపర్లు అయితే లీక్ అయింది. ఈ ఇంపాక్ట్ దగ్గర దగ్గర 24 లక్షల మంది స్టూడెంట్స్ మీద పడింది. మరి ముఖ్యంగా రాత్రింబవళ్ళకు తేడా తెలియకుండా కష్టపడి చదువుకున్న స్టూడెంట్స్కి అయితే ఇంకెక్కువ ఇంపాక్ట్ అయితే పడింది. ఇది ఫస్ట్ టైం ఇండియా మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ చేయటం. ఇంతకు ముందు అయితే ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో ఆ స్టేట్లో మళ్ళీ రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు. ఇది కొత్త ఏం కాదు. ఇంతకుముందు 2015, 16 అలాగే 2021, 24 కూడా జరిగాయి. మరి ఎన్టీఏ వాళ్ళు ఎందుకు ఇంత నెగ్లిజెన్స్గా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ఎన్టీఏ వాళ్ళు మళ్ళీ నోటీస్ అయితే ఇచ్చారు. దాంట్లో జూన్ 21 మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎన్టీఏ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పక్షంలో చాలామంది స్టూడెంట్ సఫర్ అవుతారు. వాళ్ళ జీవితాలు కూడా చాలా వరకు కొలాప్స్ అవుతాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వల్ల జరిగిన ఇంత నష్టం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి. మరియు కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.